ఒక్క నియమం 90% వ్యాధులను సరి చేసేస్తుంది. ఇప్పటి నుండే ఆచరించండి. ఈ ఒక్క రూల్ మీ జీవితాన్ని మార్చేసే అమేజింగ్ టూల్. ఇది మీ ఆరోగ్యానికి ఒక గేమ్ చేంజర్. పాటిస్తే లైఫ్ అంతా ఆనందమే. ప్రస్తుత జీవన విధానంలో మన దగ్గర అన్నీ ఉన్నాయి, ఒక్క ఆరోగ్యం తప్ప. డయాబెటీస్ నుండి ఒబేసిటీ వరకు లైఫ్ స్టైల్ సంబంధిత వ్యాధులు ఎన్నో మన సమాజాన్ని కమ్మేశాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక గోల్డెన్ రూల్ని మీరు క్రమంగా పాటిస్తే 90% వ్యాధులు అసలు మీ దగ్గరకే రావు. ఇది బలంగా చెప్పగలను. మీరు మీ జీవితాన్ని మరింత ఫిట్గా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించవచ్చు. ఆ లైఫ్ చేంజింగ్ గోల్డెన్ రూల్ ఏంటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి చూద్దాం. అయితే ఇవి తెలుసుకుంటే సరిపోదు, నియమాన్ని సరిగ్గా ఆచరించాలి. అందుకే మన జీవితంలో దీన్ని ఎలా అమలు చేయాలో కూడా చెప్తాను. ఇది చాలా ముఖ్యం. ఆ పార్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని చివరి వరకు చూడండి, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి, ఆచరించి మెరుగైన జీవితాన్ని పొందండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మాట్లాడుతున్న గోల్డెన్ రూల్లో 2 భాగాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఆకలి వేసిన దానికంటే కొంచెం తక్కువ తినడం. ఇది వినటానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ నిజానికి ఈ రూల్ మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. మన జీర్ణ వ్యవస్థ ఒక ఫ్యాక్టరీ లాంటిది. ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే మామూలు పదార్థాలను దశల వారీగా ప్రాసెస్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తారో, అదే విధంగా మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణ వ్యవస్థ ఎనర్జీగా మారుస్తుంది. ఈ ఫ్యాక్టరీలో అత్యంత ముఖ్యమైన భాగం అగ్ని, అంటే జీర్ణాగ్ని. ఆయుర్వేదంలో అగ్నికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది మన ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. అంతేకాదు మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. దీనివల్లే మనం రోగాల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. కానీ మనం ఆహారం ఎక్కువగా తినేస్తే ఆ జీర్ణ అగ్నిపై భారం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న కర్రలతో ఒక చిన్న మంట మండుతుంది అనుకోండి. ఆ మంట మీద ఒక పెద్ద మొద్దు తీసుకొచ్చి పడేస్తే అప్పుడు ఆ మంట ఇంకా బాగా వెలుగుతుందా, ఆరిపోతుంది కదా. అదేవిధంగా ఎక్కువ తినడం వలన అగ్ని మందగిస్తుంది. దీనివల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కాదు. దీంతో అనేక రకాల వ్యాధులు వచ్చి పడతాయి. ఆహారం ఎంత తినాలో ఆయుర్వేదం స్పష్టంగా చెప్పింది. మొత్తం 4 భాగాలుగా ఉండాలని తెలిపింది. 4 భాగాలలో 2 భాగాలు సాలిడ్ ఫుడ్ అయితే 1 భాగం లిక్విడ్ ఫుడ్ ఉండాలి. మిగిలిన 1 భాగాన్ని గ్యాస్ కోసం లేదా ఆహారం కలవడం కోసం వదిలేయాలి. కొన్ని నెలల క్రితం ఒక పేషెంట్ నన్ను కన్సల్ట్ అయ్యారు. చిన్న పనికి కూడా వెంటనే అలసిపోతున్నాను అని, తిన్న తర్వాత సత్తువ లేనట్టు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. 35 ఏళ్లకే ఇంత బలహీనంగా ఉంటే ముందు ముందు ఏమవుతుందో అని తన మనసులో దాగి ఉన్న భయాన్ని కూడా బయట పెట్టారు. కొన్ని రోజులు తక్కువ ఆహారం తీసుకోండి, సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఏమీ తినకుండా ఉండి చూడండి అని ఈ రూల్ గురించి చెప్పాను. ఆయన కూడా నా మీద నమ్మకంతో రూల్ ఫాలో అయ్యారు. 1 మంత్ బ్యాక్ రీసెంట్గా ఆయన మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు. ఆయన ముఖంలో ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను. నేను చెప్పిన ఈ రూల్ రెగ్యులర్గా పాటించారంట. నిద్ర బాగా పడుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయ్యింది అని పట్టలేనంత సంతోషంతో చెప్పుకొచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలని చెప్తూ ఉంటాను. ఇది కేవలం ఒక థియరీ మాత్రమే అనుకొని కొట్టిపారేస్తే అంతకంటే పెద్ద పొరపాటు ఇంకొకటి ఉండదు. ఇది ప్రాక్టికల్గా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీనిని మితాహారం అంటారు. అంటే మితంగా తినడం అని అర్థం. ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ తినడం అవసరం లేదు. సరైన పరిమాణంలో సరైన సమయానికి సరైన ఆహారం తినడమే ముఖ్యం. సైన్స్ కూడా ఇదే చెబుతుంది. మీరు తక్కువగా తింటే మెటబాలిజం సమర్థవంతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి లాభాలు కలుగుతాయి. ముందు చెప్పినట్లు ఈ నియమంలో మరొక ముఖ్యమైన భాగం కూడా ఉంది.
అయితే దాని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని వీడియోలు చేసే బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. రెండో ముఖ్యమైన భాగం, సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకపోవడం. మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు సూర్యుడు అస్తమించక ముందే భోజనం చేసేవారు. అందుకే అప్పటి మనుషులు చాలా అరుదుగా అనారోగ్యానికి గురయ్యేవారు. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం ప్రకృతితో సమన్వయంగా ఉండాలి. సూర్యుడు అస్తమించాక మన శరీరంలోని జీవక్రియలు కూడా నెమ్మదిస్తాయి. అప్పుడు తినే ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా శరీరంపై భారం అవుతుంది. రాత్రి లేటుగా తినే అలవాటు ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ ఈ అలవాటు మన శరీరపు న్యాచురల్ క్లాక్ను డిస్టర్బ్ చేస్తుంది. ఫలితంగా నిద్రలేమి, మెటబాలిక్ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చి పడుతున్నాయి. లేట్ నైట్ స్నాకింగ్ నిద్రను దెబ్బతీస్తుంది, మెటబాలిక్ హెల్త్ని చెడగొడుతుందని రీసెర్చ్ కూడా చెబుతుంది. ఇవి నేను మీకు చెప్తున్న ఉట్టి మాటలు కాదు. నేను కూడా ఈ రూల్ను ఫాలో అవుతాను. నాకు నిద్ర బాగా పడుతుంది, రోజంతా ఎనర్జీ లెవెల్ స్టేబుల్గా ఉంటాయి. ఇంత కూడా నీరసం, అలసట అనిపించదు. నా మనసు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మా పేషెంట్స్ కూడా చాలామంది దీన్ని పాటించి అద్భుతమైన ఫలితాలను పొందారు. వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత తినడం మానేసిన తర్వాత వారి నిద్ర మెరుగుపడింది, ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి, వారి బరువు కూడా కంట్రోల్లోకి వచ్చింది. నైట్ త్వరగా ఆహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు 1, 2 కాదు, అనేకం ఉన్నాయి. దీని ప్రాముఖ్యతను, దీనివల్ల కలిగే పూర్తి లాభాలను వివరిస్తూ మా ఛానల్లో ఒక సపరేట్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా చూడండి. ఆ వీడియో చూస్తే మీ అంతటా మీరే ఇప్పటి నుండే త్వరగా తినడం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ నియమాన్ని పాటించడం అంత సులభం అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే అనేక సోషల్ ప్రెషర్స్ దీనికి అడ్డుపడతాయి. కొన్నిసార్లు లేట్ నైట్ పార్టీలకు వెళ్ళాల్సి వస్తుంది. స్వీట్స్, చాక్లెట్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటి ఇష్టమైన ఆహారం ముందుండి ఆకర్షిస్తుంటుంది. ఇంట్లో వాళ్ళ ప్రేమ, ముఖ్యంగా అమ్మ ఆప్యాయంగా ఇంకొంచెం తిను అని చెప్పే మాట కంట్రోల్ కోల్పోయేలా చేస్తుంది. ఇలా ఎన్నో దారి తప్పించే సందర్భాలు వస్తాయి. కానీ మీ దృష్టి మాత్రం చెదరకుండా ఉండాలి. కొన్నిసార్లు తప్పులు జరిగినా పర్వాలేదు. అప్పుడప్పుడు చీట్ మీల్స్ తీసుకోవచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, అందులో తప్పేమీ లేదు. కానీ అలా ఎంజాయ్ చేస్తూ చేస్తూ వాటికి పూర్తిగా లొంగిపోకూడదు. అన్నిటికన్నా మన ఆరోగ్యమే మనకు ముఖ్యమైనది కదా. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అవి మీ డైట్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండేలా చూస్తాయి, మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. అలాగే వాటి సహాయంతో ఈ రూల్స్ని కూడా మీరు సరిగ్గా ఫాలో అవ్వగలుగుతారు. నెంబర్ 1, భోజనం ఎప్పుడు తినాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. రోజు ఒక ఫిక్స్డ్ టైంకి తినండి. నెంబర్ 2, ఆహారం ఎప్పుడు కూర్చొని ప్రశాంతంగా నెమ్మదిగా తినండి, కంగారుగా తినకండి. నెంబర్ 3, ప్రతి ముద్దను కనీసం 32 సార్లు నమిలి రుచిని ఆస్వాదిస్తూ తినండి. నెంబర్ 4, తినేటప్పుడు డిస్ట్రాక్ట్ చేసే వాటికి దూరంగా ఉండండి. టీవీ, ఫోన్ లాంటి వాటిపైకి దృష్టి మళ్ళకుండా చూసుకోండి. నెంబర్ 5, ముఖ్యంగా మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. శరీరం ఎప్పుడు మంచి, చెడు 2 సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అవి ఎప్పుడు తప్పు అవ్వవు. ఈరోజు మనం నేర్చుకున్న ఈ ఒక్క గోల్డెన్ రూల్, మితాహారం, సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకపోవడం, మీ జీవితంలో అమలు చేస్తే 100 ఏళ్ళు మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరు. కాబట్టి తప్పకుండా పాటించండి. పాటించిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఆ కామెంట్ వల్ల
ఇతరులు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. తార్నాక, నారాయణగూడ, బంజారాహిల్స్, విజయవాడ, కర్నూలు. ఆన్లైన్లో కూడా కన్సల్టేషన్స్ తీసుకుంటాము. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.